చాలామందికి షుగర్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది స్వీట్స్ తినాలని. స్పెషల్లీ ఇన్ థైరాయిడ్, పీసీఓడి, ఎవరికైతే డయాబెటీస్ అందరికీ ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఎవరైనా హెల్తీగా లడ్డు చేసుకొని తినాలి అని అంటే ఇలా చేసుకోవచ్చు. చూడండి, నేను ఆల్రెడీ మీకు చూపించాను ఈ వీడియోలో. పాలని ఇరగొట్టి మనం పాలది చెనా చేసుకున్నాం అనమాట. లేకపోతే మీరు ఏంటంటే నార్మల్ మలాయి పన్నీర్ కూడా తీసుకోవచ్చు. సో క్వాంటిటీ 250 కూడా తీసుకోవచ్చు. సో చూసాను, నేను ఆల్రెడీ 250 గ్రామ్స్ 2 లీటర్ పాలను విరగొడితే అది అంత వచ్చిందనమాట. అండ్ 250 గ్రామ్స్ బెల్లం తీసుకొని అది వేడి ప్యానంలో వేసి కొంచెం వాటర్ పోసి దాంట్లో ఇది కరిగేంత వరకు మనం దీన్ని ఉంచుకోవాలి. ఎందుకంటే లమ్స్ అనేవి ఉండకూడదు అనమాట. ఒకవేళ ఉన్నా మీరు ఏదైతే చెనా పాలది వేస్తారో, పాలని ఇరగొట్టింది లేకపోతే పన్నీర్ వేస్తారో అది వేసినప్పుడు మంచిగా కలిసేటట్టు దాన్ని స్టిర్ చేస్తే అది ఆటోమేటికలీ మెల్ట్ అయిపోతుంది. ఎనీవే మన జాగరీ అనేది వేడిలో మెల్ట్ అవుతుంది. సో అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ జాగరీ గుడ్ క్వాలిటీ తీసుకోండి, ఆర్గానిక్. దట్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. సో నేను ఎప్పుడైనా మా ఇంట్లో వైట్ షుగర్స్ అనేవి, ఈవెన్ బ్రౌన్ షుగర్ కూడా నేను యూస్ చేయను. ఎక్సెప్ట్ ఈవెన్ మేము టీ తాగినా సరే జాగరీదే తాగుతాం అనమాట. సో అందుకని చెప్తున్నాను నేను, జాగరీ ఈజ్ గుడ్ ఆప్షన్. అలా వేసుకున్న తర్వాత చెన్న మనం వచ్చేసి ఇది పాలపొడి ఉంటుంది కదా, చిన్న ప్యాకెట్ 10 రూపీస్ దొరుకుతుంది. అదొకటి వేస్తే చాలు, ఎందుకంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. అందుకని ఇది మనం దీంతో కలాకండ్ కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. బట్ దీంతో నేను లడ్డు చేస్తున్నాను అనమాట. ఇలా దీన్ని మంచిగా మనం ఏదైతే మీరు పాలతో చేసిన ఎరగొట్టిన చెనా కానీ లేకపోతే ఇది మన పన్నీర్ కానీ ఉంటుందో దాన్ని మంచిగా బెల్లంలో కలిసిపోయేంత వరకు స్టిచ్ చేస్తూ ఉండాలి. లేకపోతే మీరు తీసేసిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం పచ్చిగా వాసన వస్తూ ఉంటుంది. అందుకని చెప్తున్నాను. సో ఎంత మంచిగా దీన్ని మీరు లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని కలపెడతారో అంత బాగుంటుంది అనమాట. ఆ బెల్లం అనేది మంచిగా మిక్స్ అయ్యి దాని ఫ్లేవరే వేరుగా ఉంటుంది. దీంట్లో కొంచెం మీరు ఇలాచీ చేయండి, ఎవరైతే సినిమన్ తినాలనుకుంటున్నారో సినిమన్ కూడా వేసుకోవచ్చు. అండ్ గీ ఈజ్ మస్ట్, గీ వేయాలి అండి. ఎందుకంటే మన కలాకండ్ ఆ ఫ్లేవర్ ఉండాలి అని అంటే, ఎందుకంటే ఎస్పెషల్లీ మనం ఏదైనా పాలతో చేసే లడ్డూలలో గీ ఈజ్ మస్ట్ అండి. అది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట గీ ఉంటే. సో అందుకని చెప్తున్నాను. సో ఇలా మంచిగా కలపెట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే, చూసారా, దీంట్లో వాటర్ కానీ ఏదైతే మనం జాగరీ కానీ గీ కానీ అంత మంచిగా కనిపించాలి, మొత్తం మిక్స్ అయిపోయిందనమాట దీంట్లో. సో అలా చేసిన తర్వాత దీన్ని మనం తీసేసుకొని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలి అంటే, ఎందుకంటే మనం డ్రై చేసే కొద్దీ దీన్ని కొంచెం వేడి బాగా తలికే కొద్దీ ఇది కొంచెం డ్రైగా అవుతూ ఉంటుంది. మీరు కావాలనుకుంటే దీన్ని మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మీరు ఈవెన్ దాన్ని ఏమంటారండి, బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం మీకు ఏ షేప్లో లడ్డు ఇష్టమైతే ఆ షేప్లో లడ్డు చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. స్పెషల్లీ పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. చిన్న పిల్లలు ఉంటారు కదా, 2 years, సో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మనం దీంట్లో ఏమీ వేయలేదు, ఓన్లీ జాగరీ. హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, పాలతో చేసింది కాబట్టి, డైరీ ఐటమ్స్ కాబట్టి దీంట్లో హై ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎందుకు పన్నీర్ బయట నుంచి తీసుకోవాలి అనుకుంటే మీరు ఇంట్లోనే పాలు తెచ్చుకొని పాలతో కూడా చేసుకోవచ్చు. అది ఇంకా చాలా హెల్దీ. ఎందుకంటే పన్నీర్ బయట మనం ప్యాకేజీలో వస్తుంది కాబట్టి అది హెల్దీ కాదు. ప్యాకేజ్ ఫుడ్ ఏది హెల్దీ కాదండి. సో పాలు అయితే మీకు ఒకవేళ ఇంట్లో దొరికితే ఇంట్లో చేసుకోవచ్చు. పాలు ఉంటే ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు బయట నుంచి కొనుక్కొని తీసుకోవచ్చు. లేదు అంటే మన అమూల్ ఫుల్ క్రీమ్ వస్తుంది, అమూల్ ఈజ్ వెరీ గుడ్. సో అది కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇలా మీరు ఏ ఆకారంలో కావాలనుకుంటే ఆకారంలో దీన్ని మీరు కలాకండ్ కూడా చేసుకోవచ్చు, బర్ఫీ కూడా చేసుకోవచ్చు. లేకపోతేనేమో మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో దీన్ని షేప్ చేసుకోవచ్చు. మీది ఏమైనా షేప్స్ ఉంటే
చిన్నపిల్లలకి ఇష్టమైతే అలాంటి షేప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో. ఈవెన్ మీరు మైసూర్ పాక్లా కూడా కట్ చేసుకోవచ్చు దీన్ని. ఈవెన్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక అర్ధగంట తర్వాత తీసి కూడా దీన్ని కట్ చేసుకోవచ్చు. సో ఇలా లడ్డు చేసిన తర్వాత మీ పిల్లలకి సర్వ్ చేయండి, ఎవరికైనా తినొచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ కమెంట్. చాలా టేస్ట్గా ఉంటుందండి లడ్డు, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.